మళ్ళీ రెచ్చిపోతున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. పూర్తిగా సోషల్ మీడియాలో రెచ్చగొట్టే పోస్టులు కూడా పెడతా ఉన్నారు. వైసీపీ సోషల్ మీడియాలో పూర్తిగా బూతులు కూడా మాట్లాడుతూ మళ్ళీ మొదటికి వచ్చినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. అంటే కూటమి ప్రభుత్వం ఎక్కడికక్కడ చర్యలు తీసుకుంటా ఉంది. సోషల్ సైకోలను అణచివేయడం, కట్టడి చేసే ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. కొద్దిమందిని అరెస్టుల పర్వం కూడా కొనసాగినప్పటికీ కూడా ఇంతకాలం కామ్గా ఉన్నటువంటి ఈ సోషల్ సైకోలు వైసీపీకి సంబంధించి మళ్ళీ బయటకు వస్తున్నటువంటి పరిస్థితులు, పోస్టులు పెడుతున్నటువంటి పరిస్థితులు. మొన్నటికి మొన్న మనం చూడొచ్చు, పవన్ కళ్యాణ్ గారి భార్య పైన కూడా తన అబ్బాయి కోసం, కొడుకు కోసం తలనీలాలు సమర్పిస్తే దానికి సంబంధించి కూడా అసత్యంగా ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడే పరిస్థితి కనిపిస్తోంది. ఇక పూర్తిగా కూటమి ప్రభుత్వం కేసులు పెడుతున్నటువంటి సంఘటనలు మనం చూస్తూ ఉన్నాం. అట్లాగే కొద్దిమంది అరెస్టుల పర్వం కూడా మనకు కనిపిస్తూ ఉంది. ఇప్పటికీ కూడా ఇంకా బూతులతో సోషల్ యాక్టివిస్టుల ముసుగులో పూర్తిగా కూడా పర్సనల్ డీటెయిల్స్ కూడా, దానికి సంబంధించి పర్సనల్ డీటెయిల్స్ వాళ్ళకి సంబంధించి ఎవరైతే ఇటు ప్రజల కోసం కావచ్చు, లేదంటే కూటమి నేతలు ఉన్నారో వాళ్ళకి సంబంధించిన పర్సనల్ డీటెయిల్స్ కూడా సోషల్ మీడియాలో పెడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. అవి పోస్ట్ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది వైసీపీ ముఠా. ఇక అధికారంలోకి రాగానే వైసీపీ ముఠా మళ్ళీ మేము అధికారంలోకి రాగానే మిమ్మల్ని చంపేస్తాం అంటూ కూడా బెదిరిస్తున్నటువంటి సంఘటనలు కనిపిస్తూ ఉన్నాయి. ముఖ్యంగా సీమరాజా, ఆయన గతంలో మనం చూడొచ్చు, ఈ ఏదైతే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఆ పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తే, అంతర్జాతీయ ప్రధాన కార్యదర్శి, స్వయం ప్రకటిత అంతర్జాతీయ ప్రధాన కార్యదర్శి సీమరాజా గారు జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి అరాచకాలు కావచ్చు, అంటే ఆ ప్రభుత్వంలో జరిగినటువంటి పనులు కావచ్చు, లేదనంటే జరిగిన సంఘటనలన్నీ కూడా తనదైన శైలిలో ప్రజల ముందు పెట్టే ప్రయత్నం ఆయన తరచూ చేసినటువంటి సంఘటన మనం చూసాం. సో ఆయన పైన ఇప్పుడు మేము అధికారంలోకి వస్తే, మళ్ళీ మేము అధికారంలోకి వస్తే సీమరాజాకు 500 mm రాడ్ దింపుతాము అంటూ కూడా హెచ్చరికలు జారీ చేస్తున్నటువంటి పరిస్థితులు డైరెక్ట్గా కనిపిస్తూ ఉన్నాయి. ఆయనకు సంబంధించిన పర్సనల్ డీటెయిల్స్, ఫోన్ నంబర్తో పాటు ఇతరత్ర అన్నీ కూడా సోషల్ మీడియాలో పెట్టేస్తున్నారు. అయితే సోషల్ మీడియాలో ఈ సీమరాజా కూడా డైరెక్ట్గా చెప్తా ఉన్నారు, నేను ఇక్కడే ఉన్నా, రండి ఏం చేస్తారో చూసుకుందామంటూ కూడా ఆయన కూడా మాట్లాడుతున్న పరిస్థితి. నేను ప్రజల కోసం ఫైట్ చేస్తాను, రాష్ట్రం కోసం ముందుండి రాష్ట్రం కోసం దేనికైనా సిద్ధమంటూ కూడా సీమరాజా చెప్తున్న పరిస్థితి ప్రస్తుతం. అట్లాగే కిరాక్ ఆర్పి మనం చూసాం, ఆయన కూడా తనదైనటువంటి శైలిలో గతంలో జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు మండదా అని జగన్మోహన్ రెడ్డి ఏదైతే మాట్లాడారో, మరి మండదా అక్క, మండదా చెల్లి అని చెప్పి ఏదైతే మాట్లాడారో అక్కడి నుంచి, అంటే ఆ అంశాన్నితో కిరాక్ ఆర్పి కూడా, అంటే మరి మద్యపాన నిషేధం చేయలేదు, మరి చేయకుంటే మండదా, ఈ విధంగా ప్రతిదీ కూడా అంశాన్ని తీసుకొని ప్రజలను చైతన్యం చేసినటువంటి పరిస్థితి కనిపించింది. సో ఆయన పైన కూడా బెదిరింపులు, చంపేస్తామంటూ కూడా చేస్తున్నటువంటి ప్రకటనలు. అట్లాగే బాలకోటయ్య గారు, ఆయన గురించి మనకు తెలిసిందే, అమరావతి ఉద్యమంలో ఎంత చురుగ్గా పాల్గొన్నారో, ఆ రాష్ట్రం కోసం ఏ విధంగా రాజధాని ఉండాలి, ఇక్కడ ఇంతమంది రైతులు ప్రభుత్వాన్ని నమ్మి ఇంత భూమి ఇచ్చారు, సో దీన్ని వృధా కానివ్వద్దు, సో రాజధాని ఇక్కడ నిర్మించాలి, రాజధాని ఇక్కడే ఉండాలి, అట్లాగే దళితులు, బహుజనులు అందరి కోసం కూడా ఆయన అహర్నిశలు శ్రమిస్తుంటారు, ఫైట్ చేస్తుంటారు వాళ్ళ హక్కులకు సంబంధించి. సో ఆయన కూడా, బాలకోటయ్య గారు కూడా ఇటు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఇప్పటికీ కూడా జగన్మోహన్ రెడ్డి చేస్తున్నవన్నీ కూడా వెలుగులోకి తెచ్చే ప్రయత్నం చేస్తూ ఉంటారు. సో ఆయన పైన కూడా ఇబ్బందికర పోస్టులు కావచ్చు, ఆయనను అంతు చూస్తామని చెప్పడం కావచ్చు, ఆయన పైన కూడా అసభ్యంగా కూడా మాట్లాడే పరిస్థితులు అయితే కనిపిస్తా ఉన్నాయి. ఆయన పైన కూడా ఎన్నో కేసులు పెట్టారు, నిర్బంధాలు, అరెస్టులు ఎన్నోగా జరిగాయి ఆయన పైన కూడా. సో ఆయన కూడా ఇప్పటికీ తగ్గేదే లేదని చెప్తా ఉన్నారు. మళ్ళీ జగన్మోహన్ రెడ్డి వచ్చేది లేదు, నేను తగ్గేది లేదు, ఒకవేళ వస్తే ఎంతకైనా రెడీ అంటూ కూడా బాలకోటయ్య గారు చెప్తున్నటువంటి పరిస్థితులు. అట్లాగే జడ్జి రామకృష్ణ గారి గురించి కూడా మనకు తెలిసిందే, మాజీ జడ్జి. సో ఆయన ఎన్ని ఇబ్బందులు పెట్టినా కానీ ఎక్కడా కూడా వెనకడుగు వేయలేదు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో. సో పూర్తిగా ఏదైతే ఎన్ని కేసులైనా పెట్టుకోండి, ఏదేనికైనా రెడీ, నేను రాష్ట్రం కోసం, ప్రజల కోసం దేనికైనా రెడీ అంటూ కూడా మాజీ జడ్జి రామకృష్ణ గారు కూడా ఎట్లా ఫైట్ చేశారో మనం చూసాం. సో వీళ్ళందరిపైన కూడా ఇప్పుడు ప్రస్తుతం బెదిరింపులు జరుగుతున్నటువంటి పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. మరి ఎందుకు ఇంకా కూడా ఈ కట్టడి జరగట్లేదు? ఎందుకు వైసీపీ సోషల్ మీడియా సైకోలు మళ్ళీ ఎందుకు బయటకు వస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది? వీళ్ళే కాదు, మనం చూసాం మొన్నటికి మొన్న పేర్ని నాని కూడా మాట్లాడుతూ ఉన్నారు. మొన్నటికి మొన్న ఇంతకాలం ఆయన కనిపించకుండా పోయారు, ఏదో బియ్యం దొంగ, బియ్యం కాజేశారు అనే దానికి సంబంధించి కూడా ఇటు కూటమి నేతలు ఆరాధిస్తున్నారు. దానికి సంబంధించి ఎంక్వైరీ సమయంలో కూడా లేదు నేను డబ్బులు కట్టేస్తానంటూ కూడా ఆయన డబ్బులు ఇచ్చారు, 2 లక్షల రూపాయలు. సో అయినా కానీ ఇప్పుడు ఇంతకాలం కామ్గా ఉండి ఇప్పుడు మళ్ళీ ఆయన కూడా బయటకు వచ్చారు. మొన్న మాట్లాడుతూ ఉన్నారు ఏదో
ఏది మళ్ళీ దత్తపుత్రుడు లేదంటే రెడ్ బుక్ రైటర్ ఇట్లా ఇష్టం వచ్చినట్టుగా ఆయన కూడా మళ్ళీ బయటకు వచ్చి మాట్లాడుతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. మరి ఎందుకు ఇంకా కూడా ఇట్లాంటి మాటలు కావచ్చు, ఇట్లా బెదిరింపులు కావచ్చు, ఇంకా కూడా మేము అధికారంలోకి వస్తే చంపేస్తాం, రాష్ట్రాన్ని నాశనం చేస్తాం అనే విధంగా ఎందుకు మాట్లాడుతూ ఉన్నారు? అన్ని అంశాలకు సంబంధించి మనం మాట్లాడదాం. మనతో పాటు లైవ్లో సిద్ధంగా ఉన్నారు స్వయం ప్రకటిత